నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ డైరెక్టర్ తేజాకి జాతీయ అవార్డు లభించింది. ఇంతకీ ఆయన ఏ సినిమాకి ఈ జాతీయ అవార్డు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి తేజాకి జాతీయ అవార్డు వచ్చింది అంటున్నారు, ఇంతకీ ఏ మూవీకి వచ్చింది? ఆయన రీసెంట్ మూవీస్ ఏ మూవీకి వచ్చింది చెప్పండి. డైరెక్టర్ తేజ గురించి ఇప్పుడున్న జనరేషన్కి కొత్తగా పరిచయం చేయాలి. 90s జనరేషన్కి అసలు అవసరం లేదు. 90s అండ్ 2000 జనరేషన్కి నువ్వు నేను, చిత్రం, ఈ ఏం సినిమాలు అవి, జయం, ధైర్యం, ఇవన్నీ బాగా తీశాడు. మంచి మంచి సినిమాలు తీశాడు తను. అన్ని ఒకే తరహాలో ఉండేవి, బట్ అఫ్ కోర్స్ అప్పట్లో అది బాగా హిట్ అయ్యాయి. అవునన్నా కాదన్నా, లక్ష్మీ కళ్యాణం, సీత, ఇలాంటి కొన్ని సినిమాలు తీశాడు. తర్వాత కొంచెం అటు ఇటుగా నేనే రాజు నేనే మంత్రి సినిమా చేశాడు. ఆ తర్వాత పెద్ద వాళ్ళ తమ్ముడినే పెట్టి అహింస అని ఒకటి తీశారు, అది పెద్ద హింస, దాన్ని వదిలేద్దాంలే ఈయన దగ్గర నుంచి. ఇలా డైరెక్టర్ తేజ మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఏ సినిమా చేస్తున్నాడు అనే ఇంట్రెస్ట్ చాలామందిలో కలిగినప్పుడు తను ఏం చేశారంటే తేజరాక్ట్ అని ఒక ఏఐ కంపెనీ పెట్టుకున్నాడు. సాఫ్ట్వేర్ మీద ఎక్కువగా పరిశోధనలు చేస్తూ ఇన్నాళ్ళుగా ఒక అంశం మీద పోరాడుతున్నాడు. ఎవరికి తెలియదు అది ఏంటి అంటే పైరసీ. మొన్న వేవ్స్ సమ్మిట్ జరిగిన తర్వాత ఏఐ టెక్నాలజీ ఇండియాలో ఎంత ఎంత ఇదిగా పనిచేస్తుందో చూసిన తర్వాత నిన్న దిల్ రాజు గారు కూడా ఏఐ స్టూడియో ప్రారంభించాడు. మనం అది కూడా చూసాం. ఏఐ మీద ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న దిల్ రాజు స్టూడియో ఏంటంటే ఏఐ టూల్లో నువ్వు కథ ఇస్తే అదే నీకు సినిమా చూపిస్తుంది. సో అది చూసి నీకు అక్కడే రిజల్ట్ అర్థమైపోతుంది. ఆ సినిమా తీయొచ్చా లేదా ముందే నిర్ధారణ చేసుకోవచ్చు. నీకు 10 లక్షలతోనో 5 లక్షలతోనో అయిపోతుంది అది. అట్లాంటి టెక్నాలజీ బాగుంది. మరి ఇంత ఏఐ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇన్ని రకాలు, ఇప్పుడు మనకి న్యూస్ రీడర్స్ కూడా యాంకర్ల బదులు వాళ్ళని పెడుతున్నారు, ఏఐ యాంకర్స్. ఇంకా చాలా చాలా మార్పులు అవుతున్నాయి. సినిమా కూడా ఒక సీన్ నాకు ఇలా కావాలి అని వేస్తే ఆ సీన్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకు వస్తుంది. ఏఐ అలా డెవలప్ అయింది. ఇంత ఇదిగా ఉన్నప్పుడు దాన్ని మనం ఇంకా బాగా వాడుకోవచ్చు కదా. దీన్ని పైరసీని అరికట్టడానికి ఎందుకు వాడలేము అని తేజకు ఒక ఆలోచన వచ్చి న్యూరానిక్స్ అనే సంస్థతో చేతులు కలిపి తను ఏం చేశాడు, దాని మీద వెళ్తూ ఒక సినిమా మనం తీసిన తర్వాత దాన్ని ఏఐ టూల్తో సహాయంతో పైరేట్ అవ్వకుండా కాపాడగలిగే ఒక చిన్న టెక్నాలజీని ఆయన కనుగొన్నాడు. దీనివల్ల ఏంటంటే మన దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతున్నాయో నెక్స్ట్ డే పైరసీ బారిన పడి అందరూ అలా చూసేస్తున్నారు కదా. అది మనం తగ్గించుకోవచ్చు. ఎప్పటి నుంచో పైరసీని ఎలా అరికట్టాలి అంటూ వాళ్ళు సాగుతూనే ఉన్నారు. అంతకంత టెక్నాలజీ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్ అయిన రెండో రోజు ఒకప్పుడైనా థియేటర్ ప్రింట్లు వచ్చేవి మూవీ రూల్స్, ఇప్పుడు డైరెక్ట్ హెచ్డి ప్రింట్లు వస్తున్నాయి. అట్లెట్లు వస్తున్నాయి అంటే వాడు మూవీ తీసుకోవడం ఏదో దాంట్లో టూల్లో వేస్తే అది హెచ్డి చేసేస్తుంది. అలా కూడా చూస్తున్నారు సినిమాల్ని. అందుకని చెప్పేసి దీన్ని పైరసీ అరికట్టే విధానంలో తను బాగా కృషి చేసి ఏదో కనుక్కున్నాడు. ఓవరాల్గా గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే తన సేవలను గుర్తించి తనకు ఒక జాతీయ అవార్డు వచ్చింది. అండ్ ఇంకా ఏఐ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే నిన్న కూడా యాక్చువల్గా ఏం జరిగిందంటే మొన్న రీసెంట్ డేస్లో వేరే ఛానల్లో మేము ఒక టాపిక్ చేసాం. ఏంటిది, శ్రీనగర్ కాలనీ మీద కనబడే పోస్టర్స్ అన్నీ ఉంటాయి కదా, సినిమా పోస్టర్లు. అన్ని సినిమాలు ఎందుకు తీస్తారు, ఎందుకు రిలీజ్ చేస్తారు, అసలు ఏంటి ఇవన్నీ అని భయం. కొన్ని అయితే సినిమాల పేర్లు కూడా తెలియదు, అసలు భయం వేస్తుంది. ఏ టైటిల్ వింటే అమ్మో ఓ రకంగా ఉంటాయి అవి అని ఒక టాపిక్ చేస్తే, సార్ మేము మాది ఒక సినిమా ఉంది 10th రిలీజ్ అవుతుంది, మేము శ్రీనగర్ కాలనీ మీద పోస్టర్లు వేసుకున్నాము, మీ టాపిక్ చూసాము, అందరు అలా ఉండరు కదా అండి, మంచిగా కూడా తీసేవాళ్ళు ఉంటారు కదా. సరే మీరు ఏంటి సినిమా అని అడిగితే మహాబలి అని చెప్పాడు. ఇదేంటంటే బాహుబలి అమ్మమ్మ కూడా వీడెవడా అని అడిగా. సరే మీకే అలా అనిపించింది, చూడండి ఎంత ఉంటుందో అన్నాడు. ఇలాగే పెడతారు, ప్రసాద్స్కి పిలుస్తారు, వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అని వచ్చాక మేము ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు వచ్చామని. ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అంటే అదేం లేదు సార్, మేము కొత్తగా తీసాము, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సినిమా తీసాము అన్నాడు. నాకు అక్కడ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే చాలామంది చిన్న కెమెరాలతో సినిమాలు తీసాం, డిఎస్ఎల్ఆర్ కెమెరాలతో తీసాం, ఐఫోన్లో తీసాం అని రిలీజ్ చేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటి ఏఐలో ఎలా తీశారు అని అడిగా. అవంట యుద్ధం ఎలా కావాలి, ప్రత్యర్థి ఎలా ఉండాలి, ఇటోడు ఎలా ఉండాలి, వీడికి కత్తి ఎలా ఉండాలి, వెనకాల ఎంతమంది ఉండాలి, ఇటు ఉండాలి, ఏనుగులు ఎలా ఉండాలి, గుర్రాలు ఎలా ఉండాలి, ఎన్ని ఉండాలి, వాతావరణం నీకు ఎక్కడ కావాలి, యుద్ధం, అవన్నీ అడుగుతుంది. వీళ్ళు అవన్నీ టైప్ చేసి పంపిస్తే ఆ యుద్ధం సీన్ క్రియేట్ చేసింది. అది
అంటే ఇటువంటి ఏఐ తోటి లైక్ సెకండ్ స్టేజ్ సెలబ్రిటీస్ కానివ్వండి, లేదు అంటే నార్మల్గా వర్క్ చేసే ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళ కానివ్వండి, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు అంటారా? 100% ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళేంటి ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అసోసియేషన్ అని పెట్టుకున్నారు. అందులో ఒక 5,000 మంది ఉంటారు అనుకుందాం. ఓ సినిమాకు ఒక 1000 మంది అవసరం పడుద్ది. వీడేం చేస్తాడు, 100 మందినే తీసుకొచ్చుకొని ఆ 100 మందిని 1000లాగా ఆన్లైన్లో క్రియేట్ చేసుకొని సినిమా తీసేస్తున్నాడు. సో అట్లా మిగతా వాళ్ళకి నష్టమే. అందుకే హాలీవుడ్ కూడా లాస్ట్ 2 years బ్యాక్ ఏఐలో అందరూ సినిమాలు చేస్తూ మాకు అన్యాయం జరుగుతుందని బంద్ ప్రకటించారు షూటింగ్స్ అన్నీ. ప్రమాదమే కాదనలేము, అంటే దాన్ని టెక్నికల్గా ఇంకోలాగా వాడుకోవచ్చు కొత్త కొత్త వాటికి. బట్ అసలు ఎవరికి పని లేకుండా చేయడం అంటే ఇంకా వేస్టే కదా. మనకి ఎందుకు ఆ టెక్నాలజీ ఇంతమంది. ఇప్పుడు ఇంకా నీకు ఇంకోటి చెప్పనా, ఇప్పుడు సింగర్స్ కొట్టుకు చేస్తున్నారు కదా, ఇంకా తర్వాత ఫ్యూచర్ సింగర్లే ఉండరు. నీకు ఏ గొంతు కావాలి, ఎలా కావాలంటే అదే ఇస్తుంది నీకు సరిగమ పాలు. ట్యూన్ ఇస్తే చాలు అది పాడుతుంది ఆ సింగర్, ఏఐ సింగర్, అంతే కదా. ఇంకెందుకు నీకు చెప్పు. అండ్ ఇప్పుడు డ్యాన్స్ కంపోజ్ కొత్త స్టెప్ డ్యాన్స్ మాస్టర్ అక్కర్లా, ఏఐ డ్యాన్స్ మాస్టర్ వస్తుంది నీకు. అది కొత్త కొత్త స్టెప్పులు ఇటు ఇస్తుంది, వాడు దాన్ని చూసుకుంటూ డ్యాన్స్ చేయడమే సరిపోయింది. సో అది ఒక ఇంత ప్రమాదమే. కాకపోతే ఏంటంటే దాన్ని వాడుకునే తీరులో వాడుకోవాలి. అఫ్ కోర్స్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కదా అని చెప్పి మనుషుల్ని దూరం పెట్టడం మాత్రం తప్పు. ఎంత కాదన్నా ఇప్పుడు అంతే మన స్టాఫ్ మొత్తం తీసేసి రోబోలను కూర్చోబెట్టవచ్చు, ఇంతకంటే బాగా పనిచేస్తాయి. కానీ ప్రమాదమే, ఎప్పటికైనా ప్రమాదమే. మనిషి ఒక్కడే వింటాడు ఇంకెవరు వినరు. అది ఆన్లైన్ టెక్నాలజీ అంటావా, నువ్వు దాని కంట్రోల్లో, అది నీ కంట్రోల్లో ఉన్నంత వరకు వింటది. కంట్రోల్ దాటిపోతే అది కూడా విందు కదా. అందుకే కదా అప్పుడెప్పుడో శంకర్ గారు రోబో సినిమా తీశారు. అప్పుడు మనకు అర్థం కాలే, ఇప్పుడు తెలుస్తుందా దాని వాల్యూ ఏంటనేది. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ అని అప్పుడే చెప్పేశాడు. దట్ ఈస్ వాట్. సరే ఏదేమైనా తేజ చేసిన కృషి అయితే నాకు నిజంగా నచ్చింది. ఎందుకంటే ఇట్లా ఎవరు ఆలోచించారు. ఇప్పుడు అందరూ నువ్వు అన్నట్టుగా ఈ సినిమా ఎట్ట తీద్దాం అట్లా పెడదాం ఇట్లా పెడదాం, ఈ గ్రాఫిక్ ఎలా పెడదామని ఆలోచిస్తున్నారు. కానీ ఇన్ని తీసినా కూడా సినిమా పైరేటెడ్ అవుతుంది కదా. అసలు ఆ కోణంలో ఎందుకు మనం ఏఐని ఉపయోగించొద్దు అని వెళ్ళడం నిజంగా గ్రేట్. మరి మొత్తానికి తేజ అందరిలా కాకుండా సరికొత్తగా పైరసీని అరికెట్టేందుకు సరికొత్తగా ఆలోచించి ఈ అవార్డు దక్కించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్.